అర్జున్ రెడీయా? రెడీ. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు? ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ కి. ఎందుకు? టేస్టీ ఫుడ్ తినడానికి. ఏంటపర్ణ ఈరోజు తమాషాగా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు అర్జున్, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. అలా కాసేపు నీతో బయటికి వెళ్ళాలనుంది. ఇంట్లో రోజు జరుగుతున్న గొడవలతో విసిగిపోయాను. నాకు కాస్త రిలీఫ్ కావాలి. అలాగే అపర్ణ, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం. 5 minutes లో బయలుదేరదాం. ఓకే? మా మంచి శ్రీవారు. నీ కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికి వదినా? వస్తారుగా కిందికి, నువ్వే అడుగు. అడగడం కాదు, వాళ్ళ అడుగు గడప దాటనివ్వకుండా చేద్దాం. అమ్మా, నేను అపర్ణాల బయటికి వెళ్ళి వస్తాం. ఎక్కడికి రా తమ్ముడు? ఎక్కడికైతే మనకెందుకే? దయాజాలి లేని మనుషులు. హఠాల నాడు బిడ్డలు గాని గెటాల నాడు కాదన్నట్టు తల్లి కంటే పెళ్ళామే ఎక్కువైంది వాడికి. లేకపోతే కదల్లేని స్థితిలో ఉన్న కన్న తల్లిని వదిలేసి కనికరం లేకుండా వెళతాడా? తోడబుట్టిన దానికంటే తాళి కట్టించుకున్నదే ఎక్కువైందా తమ్ముడు నీకు? జ్వరంతో ఉన్నానన్న జాలి కూడా లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? కడుపుతో ఉన్నాను, కదలకూడదని డాక్టర్లు చెప్పారు. ఏదైనా బావా, నాపై నీకున్న బాధ్యత. నీకు పుట్టబోయే బిడ్డ తల్లికి నువ్విచ్చే గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం ఇంతేనా? మా సంగతి సరే, మీ ప్లేస్మెంట్స్ ఏంటి మారినట్టున్నాయి? కాళ్ళు పట్టాల్సిన వాళ్ళు చేతులు పట్టించుకుంటున్నారు, సేవలు చేయించుకునే వాళ్ళు సేవలు చేస్తున్నారు. కొంపదీసి జబ్బులు కూడా మారిపోయాయా? ఎవరి జబ్బులు వాళ్ళకే ఉన్నాయమ్మా. కాకపోతే మమ్మల్ని చూసే దిక్కు లేక మాకు మేమే సేవలు చేసుకుంటున్నాం. అరే, మీరు ఆరోగ్యంగా ఉండుంటే మిమ్మల్ని కూడా మాతో తీసుకువెళ్దాం అనుకున్నామే. అయితే మీకు ఇంకా తగ్గలేదన్నమాట. అవును, నిన్న పార్క్ లో బానే ఉన్నారు కదా, ఇవాళ మళ్ళీ ఏమైంది?